సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఈ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి నెరవేర్చే అవకాశం ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మాకు కొంత టైం ఇవ్వకుండానే మీరు విమర్శిస్తున్నారనేది అందరి మీద వాళ్ళు ఎక్కువ పెడుతున్న ఏకైక బాణం కాబట్టి దాన్ని కాసేపు ఆలోచిస్తే ముందు దాన్ని తీసుకుంటే టైం ఇవ్వాలి. నిజమే, ఏ ప్రభుత్వానికైనా 100 రోజులు ఏదో ఒకటి టైం ఉంటుంది. ఆ 3 నెలల టైం అయిన తర్వాతే ఏ విమర్శలైనా 3 నెలల్లో 6 నెలలు ఏదైనా విమర్శలు ఎవరైనా మొదలుపెట్టడం అనేది ప్రాపర్. కానీ కాలం మారింది, పరిస్థితులు మారినాయి. ఎవరికి వాళ్ళు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడం కోసం ఆ మరుక్షణం నుంచి తాపత్రయపడుతున్నారు కాబట్టి విమర్శలు వెంటనే మొదలు పెడతారని అనుకుందాం. అనుకున్నా కానీ అక్కడ ఏంటంటే ప్రధానంగా కారణం మామూలుగా ఏ ప్రభుత్వం కూడా డెడ్ లైన్స్ పెట్టుకోదు. జనరల్గా ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారితో అనుకుంటే మనకు మొదలైంది, ఆయన చేశారు డెడ్ లైన్. అంటే మొదటి ఫైలు ఉచిత విద్యుత్ మీద సంతకం పెడతాను లాంటిది ఏదో ఆయన అప్పుడు వాగ్దానం చేశారు. ఆయన నిజంగానే ఆ వాగ్దానం సంతకం పెట్టేశారు. కానీ ఆ తర్వాత అదే ట్రెండ్ కొనసాగుతున్న వాతావరణం ఉంది. ఓవరాల్గా ఏంటంటే డెడ్ లైన్స్ పెట్టుకోవటం, ఫస్ట్ దీన్నే చేస్తానని చెప్పడం, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. అప్పుడు మీకు మీరే డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు రెండో వాళ్ళు సహజంగానే మిమ్మల్ని అడుగుతారు. మీరు ఆ 100 రోజుల దాకా కూడా రెండో వాళ్ళకు ఉండే అవకాశం ఇవ్వలేదు కదా. నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే 6 గ్యారంటీలకి ఆమోద ముద్ర స్టాంప్ వేస్తాం, చట్టబద్ధం చేస్తాం అని అన్నారు. జరగలేదు కదా ఫస్ట్ క్యాబినెట్లో. అందుకని ఏంటంటే అట్లాగే మీరు అలాగే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, అది కాసేపు పక్కన పెడితే మీరు 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు నెరవేర్చామని చెబుతున్నారు. ఏది ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, రెండోది మామూలుగా ఇది రైతు బంధు చేశారు. రైతు బంధు కాకుండా ఇంకోటి ఏదో చేసామని చెబుతున్నారు. ఇది మామూలుగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకి పెంచింది. దానిలో మీరు ఇమీడియట్గా ఖర్చు పెడుతుంది ఏమి లేదు. ఎవరైనా పేషెంట్ వస్తే హాస్పిటల్కి వాళ్ళకి రీయింబర్స్ చేస్తారు. అది ఒకేసారి వచ్చే ఖర్చు కాదు, మీకు ఒకేసారి ఖర్చు కాదు. ఓవరాల్గా జనాలు పేషెంట్లు వచ్చినప్పుడు ఆ మేరకు రీయింబర్స్మెంటు దానికి జరిగేది. తర్వాత ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఇప్పుడు మీరేం పే చేయట్లేదు కదా. ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ ఆ తెప్పలేదో పడుద్ది. ఆ బిల్ ఏదైనా మీకు వస్తే మీరు దయదలిచి ఆర్టీసీకి ఆ బిల్లు కడితే కడతారు, లేకపోతే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్తుంటారు. సరే, ఏదైనా నేను ఉచిత బస్సు ప్రయాణాన్ని దీన్ని విమర్శించడానికి కాదు, కానీ ఓవరాల్ అక్కడ మీరు చూస్తే రైతు బంధు ఈ రోజుకి ఇప్పటికిప్పుడు ఖర్చు కనపడేది రైతు బంధు. దాని విషయంలో మీరేం చెప్పారు? రైతు బంధు నవంబర్ 28వ తారీఖున పడాలి. యాక్చువల్గా లెక్క ప్రకారం కోర్టు అనుమతి వచ్చిన తర్వాత, ఈసీ అనుమతి వచ్చిన తర్వాత నవంబర్ 28 పడాలి. నవంబర్ 28కి మళ్ళీ మీరు పొల్లేశారు. హరీష్ రావు మాట్లాడే పొల్లబట్టడం వల్ల అది పూర్తిగా అయిపోయింది. అయిపోయినప్పుడు మీరు చెప్తా వచ్చింది ఏంటి? ఆగండి తొందరపడతారు ఎందుకు డబ్బులు తీసుకోవడానికి, మేము వస్తే 15,000 అయిపోతున్నాం కదా, ఈ 10,000 ఏముందని. తీరా అదంతా ఎందుకు? మీరు చెప్పిన తర్వాత తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత విధి విధానాలు లేకపోతే ఆ ప్రొసీజర్స్ దానిలో జరగాల్సినవన్నీ జరగలేదు కాబట్టి అది అప్పుడే తెలుసు కదా మీకు. మీరు వేయలేమని మీకు అప్పుడే తెలుసు, కానీ ఎలక్షన్ల కోసం చెప్పారు. ఇప్పుడు రైతు బంధు కిందే మళ్ళీ 10,000 పడేశారు. మీ రైతు భరోసా కాదు, అది రైతు బంధు కిందే 10,000 వేశారు. ఒక 6 నెలలు మళ్ళీ ఆగితే కానీ మీరు రైతు భరోసా నిజంగా చేస్తారా లేదా మేము వెయిట్ చేయాలి. కానీ ఈ లోపుగా మీరు చెప్పింది, మొన్న చెప్పింది మీరే, ఆగండి డిసెంబర్ 9 వేస్తామని ఇది చెప్పారు, 10వ వేస్తామని మీరు చెప్పిన డెడ్ లైన్స్ ప్రకారం మిమ్మల్ని విమర్శిస్తున్నారు తప్పితే ఎవరు తొందరపడి విమర్శించట్లే ఇక్కడ. కాబట్టి ఓవరాల్ ఏంటంటే ఈ ప్రభుత్వం తీరులో చాలా విషయాల్లో కనపడుతుంది. మీకు ఏంటంటే ఇతరత్ర చిన్న మార్పులు, మన ఇది ఉంది కదా, మన ప్రజాభవన్ గాను ఇది మార్చారు. మార్చిన తర్వాత ప్రగతి భవన్ అది నాలాంటి వాళ్ళం కూడా గతంలో మీరు వస్తేనే ఎవరు వస్తేనే కూడా నేను అంది లైబ్రరీగా మార్చడం, ప్రజాహితం కోసం దాన్ని ఏదో చేయబోతున్నామని చెప్పారు. ప్రజల కోసం రకరకాల దానిలో లైబ్రరీ కూడా చేయొచ్చు అనే వాదన వచ్చింది. ఇప్పుడు తీరా భట్టి విక్రమార్క గారు దానిలో డిప్యూటీ సీఎం గారు ఉండబోతున్నారు దానిలో. సరే, ప్రజల కోసం ఓపెన్ చేస్తామన్నారు, ఓపెన్ చేశారు. కానీ కలవాల్సిన సీఎం కదా, అక్కడ భట్టి విక్రమార్క గారు కాదు కదా. ఆయన ఇమీడియట్ ఈజ్ రెసిడెన్స్, భట్టి విక్రమార్క గారి రెసిడెన్స్ అయింది అది. అట్లాగే తెలిసి ఉండాలి కదా మీకు అది. అందుకని ఓవరాల్ ఏంటంటే ఈ పరిస్థితులు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి చాలా నార్మల్గా చేయగలుగుతున్నారు రాజకీయ నాయకులు అనే దాని మీద విమర్శలు సహజంగానే ముందు నుంచి వస్తాయి. కాబట్టి విమర్శలు వచ్చిన కారణంగా మీరు ముందే విమర్శిస్తున్నారనేది పొరపాటు. అయితే ఇంకా చూసుకుంటే మీరు ఈ 6 గ్యారంటీల్లో లెక్కలు వేసాం అప్పటికే. ప్రభుత్వం లెక్కల ప్రకారం 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అని, అలాగే బయట ఉజ్జాయింపు లెక్కల ప్రకారం 70-80 వేల కోట్ల పైన ఖర్చు అవుతాయి అనే లెక్కలు ఉన్నాయి. ఏదేమైనా కానీ ఏంటంటే ఇక్కడ అంత ఖర్చు భరించగలరా అనేది, ప్రభుత్వం భరించగలరా అంటే ఉన్న డబ్బుల్లోనే చేయాలిగా. సంక్షేమానికి నేనైతే వ్యతిరేకం కాదు, సంక్షేమం భారీగా జరగాలి. కానీ సంక్షేమం వాగ్దానం చేసి సశేషంగా దాన్ని మిగిల్చేటట్లయితే వద్దనేది. అందుకని ఏంటంటే పూర్తి స్థాయిలో సంక్షేమం మీరు చేయగలిగింది చెప్పండి, ప్రజలకు అవసరమైనవి చేయండి, ప్రధాన ప్రాధాన్యతలు ఏవో ఉంటాయి కదా దాని ప్రకారం చేయండి. దానిలో మీరు చూసుకుంటే ఇక్కడికే 78,000 కోట్లు అయితే ఆ తర్వాత ఈ రుణమాఫీ చెప్పారు, రైతులకు రుణమాఫీ చెప్పారు. రుణమాఫీ ఈరోజు 2 లక్షలు మళ్ళీ ఆ సమస్యకి కాసేపు పక్కన పెట్టేశారు. రుణమాఫీ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది లెక్కలు అనేది చూస్తే ఓవరాల్గా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి డన్ సూన్.
ఇప్పుడు అలా జరిగే వ్యవహారం కాదు అది. అలాగే గతంలో యూత్ కన్వెన్షన్ అది ఖమ్మంలో అనుకుంటా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పినట్టున్నారు నాకు గుర్తున్నంతలో అది. కానీ 4,000 రూపాయల గురించి అసలు ప్రస్తావన లేదు, నిరుద్యోగ వృత్తి గురించి ప్రస్తావన లేదు. నేను ఒక టీవీ ఛానల్లో మొన్న ఆయన బల్మూరి వెంకట ఉన్నప్పుడు గదిలించాను, కానీ ఆ తర్వాత ఆయన మారి మల్లురవి గారు వచ్చారు. బల్మూరి వెంకట అయితే దానికి నాకు తెలిసినంత వరకు సరైన జవాబు చెప్పాల. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి ఏంటంటే ఈరోజు తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మీరు, ఏది మన ఈ సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా మీరు ప్రతిపక్షాలే ఆరోపించినట్టుగా తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షల మందిలో 28 ఇంకా అంతే ఉన్నారు నిరుద్యోగులుగానే. మీరు నిరుద్యోగ వృత్తి 28 లక్షలు ఇంటూ 4,000 ఇవ్వగలరా? ఏంటంటే అది నెల నెలా ఇవ్వాలి. అవును. సో దీస్ మెనీ చాలా 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 అంటే అరచేతిలో వైకుంఠం. కానీ ప్రజలు ఇదంతా నమ్మారా అంటే చెప్పలేము. నమ్మే ఓట్లు వేసారంటే కొంతమంది నమ్ముండొచ్చు. కానీ దాన్ని మించి ఏమైంది ఇక్కడ మీరు ప్రధానంగా ప్రజలు ఏంటంటే కేసీఆర్ అహంకారాన్ని దింపాలి అనే దాని మీద అహంకారంతో వ్యవహరిస్తున్నాడు, జనాన్ని కలవట్లేదు. తెలంగాణలో ధిక్కారం ఎటుకుడి తెలంగాణ స్వభావంలోనే ఒక ధిక్కారం ఉంది, ప్రశ్నించే గుణం ఉంది. కానీ ఈ ప్రశ్నించే గుణం ఎక్కడికి తెచ్చిందంటే కేసీఆర్ని దింపటం ఏమో కానీ సమస్య ప్రజలు అటు గాల్చినటువంటి తుపాకీ ఇటు పేలిందేమోనని. జనం పేల్చిన తుపాకీ అంటే ఇన్ ద సెన్స్ అధికారంలోకి దింపేసే ఓటు అనేది రివర్స్లో వచ్చి జనానికి తగిలిందా అనేది. ఎందుకంటే ఈరోజు మీరు జరుగుతున్న సంక్షేమ పథకాలు గనక సరిగ్గా అమలు జరగక అది గనక గత ప్రభుత్వ తాలూకు పరిపాలన కూడా బాగుందని చెప్పి చాలామంది చెబుతున్నారు. ఆఖరికి ఆంధ్రజ్యోతి పత్రికలో రాధాకృష్ణ గారు కూడా పరిపాలన బాగానే ఉంది, కేసీఆర్ అహంకారం గురించిందే సమస్యని ఆయన కూడా స్వయంగా మొదటి పేజీలో ఇచ్చిన బ్రీఫ్లోనే రాసింది. కాబట్టి ఇక్కడ మీకేంటంటే అహంకారం గురించిన ప్రశ్న మీరు వేసినప్పుడు దాన్ని కూలదోశారు. సరే, కూలదోసినప్పుడు కేసీఆర్ ఎంత నష్టపోయారో తెలియదు, కానీ కూలదోస్తే ఆయన ఏం నేర్చుకున్నారు? మీరు ఎదురు జనాలు నేర్చుకునే పరిస్థితి, మేము పొయ్యిలోంచి పెనంలో పడ్డామా, పెనంలోంచి పొయ్యిలో పడ్డామా? మనం నేర్పబోయి నేర్చుకునే పరిస్థితి వచ్చిందా? అవును. నేర్పటం ఓకే, నేర్పటం అహంకారం ఉన్న చోట మీరు ప్రశ్నించాలి, జనాలు అహంకారం ఉన్న చోట తిరగబడాలనేది సందేహం లేదు. కానీ నేర్పబోయి ఎదురు మనమే నేర్చుకున్నాం అనే ప్రశ్న దగ్గర జనాలకు కూడా ఒక ప్రశ్నార్థకంగా ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన తీరున్నాయి అనేది మన అర్థం. ఎందుకంటే గత 4 రోజులుగానే చూస్తున్నాం. మీరు కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, మీకు అక్కడ అర్థమై ఉండాలి ఆటో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, అది గగ్గోలెత్తుతున్నారో అనేది మీకు అర్థమై ఉండాలి. కానీ తెలంగాణలో తెచ్చి అదే హామీ ఇచ్చి మళ్ళీ అదే సమస్య ఇక్కడికి ఆటో వాళ్ళకి తెచ్చిపెట్టారు. నేను అంటుంది ఏంటంటే మహిళలకి చేయొద్దంటాను నేను, మహిళలకు చేయండి కానీ అది మనీ ఇవ్వండి, దానికి కూడా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఎంత అవుద్దో, లేకపోతే బస్ పాస్లో ఇతరత్ర చేయండి, ఇంకోటైనా. కానీ అట్లా ఏదైనా కానీ ఏంటంటే ఓవరాల్ మీకు చేస్తున్న దానిలో ఒక వర్గాన్ని దెబ్బతీసి ఇంకో వర్గాన్ని చేసే విధంగా అది చాలా పొరపాటు. ఎందుకంటే ఆటో వర్కర్స్, ఆటో వాళ్ళలో చాలామంది ఈరోజు కాంగ్రెస్కి వేసామని వాళ్ళే చెబుతున్నారు. నేను మాట్లాడిన సందర్భాల్లో కూడా కాంగ్రెస్కే వేస్తున్నామని చెప్పి సందిగ్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఏమైంది, ఆ వర్గానికి కూడా దెబ్బతగిలింది. కాబట్టి ప్రధానంగా ఏంటంటే మీరు కర్ణాటకలో చేశారు, అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో, పంజాబ్లో కూడా చేస్తుంది ఇదే. అక్కడ ఆటో వాళ్ళ ప్రొటెస్ట్ ఎలా స్టడీ చేయాలి కదా పోయి. కర్ణాటక అయితే మీకే అనుభవం ఉంది, బట్ స్టిల్ యూ ప్రామిస్ దట్. ఇప్పుడు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, ఆటో వాళ్ళకి ఏం జవాబు చెప్పబోతున్నారు? మహిళలకి మీరు సానుకూలత కల్పించారు, మంచిదే. సాధికారత కల్పిస్తున్నారు, మంచిదే. ఇంకా చాలా విషయాల్లో మీరు మహిళలకు సాధికారత కల్పించాలి. అసలు కల్పించాల్సిన విషయంలో చాలా విషయాల్లో ఇంకా జరగట్లా. కానీ ఏంటంటే ఇది చేసిన తర్వాత మీరు జవాబు చెప్పాల్సిన వాళ్ళు. అందుకని ఏంటంటే పూర్తిగా విధానాల్లో ఒక స్టడీ లేకుండా చాలా విషయాల్లో ఇంక ఇప్పుడు స్టడీ చేస్తామని చెబుతున్నారు. ముందు చూసుకోకుండా ఇప్పుడు ఏంటంటే ఎన్నికల్లో గెలవటమే పరమావధిగా ఉన్న రాజకీయ పక్షాలు తాత్కాలిక లబ్ధి కోసం ఆలోచిస్తున్న దశలో ప్రజలైనా కొంత ఉత్సాహానికి కొంత ఓపిక పెట్టి ఆలోచించాలి, తొందరపాటు పనికిరాదనేది మాత్రం అనుకుంటాను. అంటే టీఆర్ఎస్కి ఓటేయలేదనేది ఒకటి, అది కాకపోయినా ఏదైనా ఏంటంటే ప్రజలు వాస్తవంలో నేను మళ్ళీ చెప్పినా ఒకటే, పెనం మీద నుంచి పొయ్యిలో పడద్దు. దానికి టీఆర్ఎస్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఇది స్వర్గం భూమి మీద అని చెప్పి ఎవరు చెప్పరు. కానీ దానికంటే మంచిది తెచ్చుకుంటే ఎవరికైనా అభ్యంతరం లేదు, దానికంటే మెరుగైన దిశగా ప్రయాణం చేయాలి సమాజం. కానీ తాత్కాలిక ఆవేశాలతో మనం చేసుకుంటుంది ఏంటనేది కూడా ఇంకా కొద్ది నెలలు పోతే మిగతా విషయాలు కూడా ఎటుకుడి మనకు అవగాహనకు వస్తాయి. ముఖ్యంగా నిరుద్యోగం, యువజనులు చాలా అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి విషయాలు కూడా మనకు అవగాహనలోకి వస్తాయి. ఏం జరుగుతుంది, ఏం పరిణామాలు, ప్రభుత్వం పూర్తి చేయగలదా తన వాగ్దానాలని. వ్యక్తిగతంగా నా ఉద్దేశం అయితే ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడున్న వ్యవస్థలో నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయలేదు, వ్యవస్థ మారాలి. కాబట్టి ఈ లోపుగా ఏంటంటే ఉన్నదానిలో మెరుగైంది ఏదో చూసుకుని ఉంటాం ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు మిగతా సంక్షేమ పథకాల విషయంలో కూడా రైతు బంధుకు 6 నెలల టైం పట్టుద్ది మీరు జడ్జిమెంట్కి రావడానికి. అది రైతు భరోసాగా మారుద్దా లేదా అనేది
తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి లెటస్ వెయిట్ అండ్ వాచ్. కాకపోతే ఏంటంటే ఇనీషియల్గా కనపడుతున్నటువంటి సిమ్టమ్స్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, లక్షణాలు, ప్రభుత్వం తాలూకు నడుస్తున్న దానిలో మనకు కనపడుతున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది ఈ హామీల్ని పరిపూర్తి చేయగలిగిన దిశగా కాకుండా సాకులు వెతికే దిశగా కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం అప్పులు చేసిందని చెబుతున్నారు. అప్పుల గురించి వస్తే వాళ్ళ దగ్గర ఇప్పుడే ఉంది. ఇందాక అప్పుల గురించి కనుక వస్తే కనుక మీకు భారతదేశంలో అత్యంత ఎక్కువ అప్పులు పాలైన రాష్ట్రాలు 12. 35% జీడిపిలో జిఎస్డిపి అంటాం, రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి. దానికి డెట్కి అప్పు, రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి ఎంత ఉంది, దానిలో అప్పు ఈ రేషియో ఎంత ఉంది పర్సంటేజ్ గడితే 12 రాష్ట్రాలు 30% పైన రేషియో ఉంది. 30% పైన జిఎస్డిపిలో డెట్ ఉంది 12 రాష్ట్రాలకి. వాటిలో తెలంగాణ లేదు. అంతకుముందు కోవిడ్ కాలంలో 2021 కాలంలో 16 రాష్ట్రాలు ఉన్నాయి ఇదే లిస్టులో. అప్పుడు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కూడా ఆ లిస్టులో ఉన్నాయి, జార్ఖండ్ కూడా ఉంది అనుకోండి. ఇప్పుడు 12కి తగ్గినాయి. అప్పటి లిస్టులో కూడా తెలంగాణ లేదు. జిఎస్డిపిలో 35% మీరు డెట్ ఉన్నది. తెలంగాణలో ఇప్పుడు డెట్ నాకు తెలిసి 28% చిల్లర ఏదో ఉంది జిఎస్డిపిలో. అంటే తెలంగాణ డెట్ తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో ఉంది. బహుశా తెలంగాణ ఉంది. బహుశా దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువ అప్పు ఉన్న రాష్ట్రం తెలంగాణ దాని స్థాయికి జిఎస్డిపితో పోలిస్తే. కాబట్టి ఏంటంటే దీని మీద విపరీతమైన ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే కారణం చెబుతున్నారు, అప్పులు చేశారని. ఈ అప్పులు చేశారు పాట ఎందుకు? గణాంకాలు చూస్తే మిగతా రాష్ట్రాల్లో కంటే కూడా జిఎస్డిపిలో అప్పు శాతం తక్కువ ఉన్నది. ఇక్కడే 30% 12 రాష్ట్రాలకి, అంతకుముందు 16 రాష్ట్రాలకు ఉంది. ఇప్పుడు అది 30% కాదు 28% ఉంది. ఇక్కడ చాలా తేడా ఉంది. ఈ మధ్యలో కూడా మిగతా రాష్ట్రాల లిస్ట్ అక్కడ నేను చూడలేదు, కానీ మిగతా రాష్ట్రాలు ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి తెలంగాణ చాలా మెరుగ్గా ఉంది అప్పుల పరంగా. అప్పులు తెచ్చి దుబారా చేశారా అవి మీరు కావాలంటే విచారించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి అది కాకుండా ఏంటంటే అప్పులు చేశారనేది కారణంగా వాడు ఈరోజు అసలు పని చేయకుండా చేయాల్సింది మీరు వాగ్దానం చేసి చేయకుండా చేయటం అనేది కాదు. రెండోది ఏంటంటే మీకు ఇక్కడ అలాగే ఇవాళ కాగ్ నివేదికను ఏదో మామూలు దీని మీద విచారణ, ధరణి ఇట్లాంటివన్నీ. ధరణి కంటే మీరు భూమాత తెస్తా ఉన్నారు. ధరణి కంటే మీరు మెరుగ్గా తేగలిగితే ఎవరికైనా సంతోషం. ఎందుకంటే అందరికీ భూమి మీద ప్రేమ ఉంటుంది. తన భూమి తనకే చెందాలని, దక్కాలని ఉంటుంది. దానిలో కొంత భాగం కోల్పోతే ఎవరో ఒప్పుకోరు. కానీ ధరణి కంటే భూమాత మళ్ళీ సర్వే చేస్తారట వీళ్ళు. మళ్ళీ ఈసారి సర్వే గ్యారంటీ ఏముంది? ఈసారి బాధితులు ఎవరనే ప్రశ్న. కాబట్టి ఉన్న ధరణిలోనే తప్పులుంటే దిద్దుకోండి. దిద్దటానికి ఎవరు? సాఫ్ట్వేర్ కదా అది. సాఫ్ట్వేర్లో బగ్స్ ఉంటాయి. కావాలని పెట్టారా బగ్స్ అయ్యే ఉన్నాయా అంటే ఏది ఉన్నా కానీ కావాలని పెట్టిన వాని మీద పెట్టింది అనేది అనిపిస్తే విచారణ చేసుకోండి. దాని మీద పోయిన భూములు ఉంటాయి కదా, హైదరాబాద్ చుట్టూ వీళ్ళు కాజేశారని చెబుతున్నారు, దాని మీద విచారణ జరపండి. కానీ ఏంటంటే ధరణి బారేస్తాం అనే దగ్గర పూర్తిగా తప్పు. ఎందుకంటే మీరు తెచ్చిన భూమాత కూడా దీనికంటే మెరుగ్గా ఉంటుందని అలా చెప్తారు మీరు మళ్ళీ కొత్త సర్వే చేసి. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఓ తేనెతుట్టుని గదిలించుకున్నట్టు సమస్యల్ని గదిలించుకుంది. కాబట్టి ఏంటంటే వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ మైట్ కమ్, దే గాట్ టు ఫేస్ జాబ్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.